ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ దేవుడు మన కోసం చేసేటటువంటి అనేక పనులలో యోహాను సువార్త 16వ అధ్యాయం పవిత్రాత్మ దేవుని యొక్క పని గురించి మాట్లాడుతూ ముఖ్యముగా ఈరోజు సువిశేషంలో 3 అంశాలు పవిత్రాత్మ దేవుడు చేస్తాడు అని చెప్తూ ఉంది. మొట్టమొదటిది పాపము గురించి, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పు గురించి. ఈ 3 విషయముల గురించి లోకమునకు నిరూపించును. పవిత్రాత్మ దేవుడు చేసేటటువంటి పని లోకమునకు ఈ 3 విషయాల గురించి నిరూపిస్తూ ఉంది. మొట్టమొదటిది పాపము. పాపము గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు. పాపము అనగా దేవుని యందు నమ్మకం, విశ్వాసం లేకపోవటమే. రోమీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 21వ వచనము గురించి మనం ఈ విధముగా వింటూ ఉన్నాం. పాపము దేవునికి విరుద్ధముగా మనుషులు ఏ విధముగా కట్టుకుంటారు. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనము, వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి, వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. కనుక దేవుడు వారి హృదయములను దురాశలకు, వారి శరీరములను అగౌరవపరచు పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకు వదిలివేసెను. పాపము అనగా దేవుని అంగీకరించకపోవటం, ఎరిగినప్పటికీ కూడా, దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవమును ఇయ్యకపోవటం. ఈరోజు ప్రపంచం ఎటువైపు నడుస్తుంది అనగా దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారి సంఖ్య తగ్గిపోతుంది. ఐ యామ్ స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అనేటటువంటి కేటగిరీ ఎక్కువైపోతుంది. అనగా నేను దేవుణ్ణి నమ్మను కానీ ఆధ్యాత్మికతను నమ్ముతాను. అది ఎలా సాధ్యం? నేను మతాన్ని నమ్మను కానీ నాకు కావలసింది ఆధ్యాత్మికత. అందుకే దేవుణ్ణి ఎరిగినప్పటికీ, దేవుడు ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వటం లేదు, ఆయనకు కృతజ్ఞత చూపించటం లేదు. అంతేకాక తమ హేతువాదములందు వ్యర్థులైరి, అంటే వాదించేటటువంటి వారు, ఆ వాదన శూన్యమైనది, అది చీకటి వాదన అని రోమీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 21వ వచనంలో వింటూ ఉన్నాం. మరి కొంతమంది దేవుణ్ణి నమ్ముతూ ఉన్నప్పటికీ కూడా నామినల్ క్రిస్టియన్స్, అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకి మాత్రమే దేవుణ్ణి విశ్వసించేటటువంటి వారు. మరి ఈ రోజున ప్రపంచం ఈ దిశగా పోతూ ఉంది. పేరుకి క్రైస్తవులు చాలామంది ఉన్నాం, ఆ తర్వాత దేవుడు లేడు అని వాదించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పాపం. దేవుణ్ణి విశ్వసించకపోవటమే పాపం. ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి బిషప్ గారు ఉండేవారు. ఆయన పేరు జియాన్ మేరీ లుస్టిగర్. నోట్రడామే అనేటువంటి పెద్ద మేత్రాసనానికి ఈయన బిషప్ గారుగా ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంఘటనను వివరించేవారు. ఆ సంఘటన ఏమనగా, ఒకానొక గ్రామంలో యూదా మతానికి చెందినటువంటి 3 పిల్లలున్నారు. ఈ 3 పిల్లల్లో వీళ్ళు ఒక ఛాలెంజ్ వేసుకున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఉపయోగం లేని ఛాలెంజ్లు అంటే, భార్యను కూర్చోపెట్టి మగవాళ్ళు వంట చేయటం అనేటటువంటి ఛాలెంజ్, లేదా ఐస్ గడ్డ మీద ఐస్ బకెట్ ఛాలెంజ్, ఇటువంటి ఛాలెంజ్లు ఎన్నో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ 3 పిల్లలు పెట్టుకున్న ఛాలెంజ్ ఏమనగా,
కథోలిక పాప సంకీర్తనాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, వీళ్ళు కథోలికులు కానప్పటికీ ఈ ముగ్గురు పిల్లలు ఏం ఛాలెంజ్ చేశారంటే, మన ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వెళ్ళి కథోలికులు కానప్పటికీ, జ్ఞానస్నానం తీసుకోనప్పటికీ, పాప సంకీర్తనం దివ్య సప్రసాదం స్వీకరించనప్పటికీ కూడా చర్చిలో ఫాదర్ దగ్గరికి వెళ్ళి దొంగ పాప సంకీర్తనం చేయాలి. అంటే చేయని తప్పులు కూడా వెళ్ళి అపహాస్యంగా చెప్పాలి గురువు దగ్గరికి వెళ్ళి అని ఈ ముగ్గురు అనుకున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు ఆ ఛాలెంజ్ని స్వీకరించలేకపోయారు. కానీ ఒక అబ్బాయి మాత్రం ఈ ఛాలెంజ్ని స్వీకరించి దేవాలయానికి వెళ్ళాడు. గురువు దగ్గరకు వెళ్ళి తాను ఏ పాపము చేయనప్పటికీ కూడా, ఆయన చేస్తున్నటువంటి బాలుడు చేస్తున్న పాపం ఏంటి? ఈ పాప సంకీర్తనాన్ని, కథోలిక విశ్వాసాన్ని అపహాస్యపరచటమే పాపం. అయితే లేనిపోని పాపాలన్నీ కూడా చెప్పాడు. ఎందుకంటే పాప సంకీర్తనం అంటే ఆ అబ్బాయికి అసలు నమ్మకం లేదు. కథోలిక మతం అంటేనే ఆ అబ్బాయికి నమ్మకం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక యూదుడు. అయితే ఆ గురువు, పాప సంకీర్తనాన్ని విన్నటువంటి గురువుకి అర్థమైంది, ఈ అబ్బాయి చెప్పేదన్నీ కూడా తప్పుడు పాపాలే, చేసినటువంటి పాపాలు కాదు, కేవలం అవహేళన చేయటం కోసం పాప సంకీర్తనానికి వచ్చాడు అని చెప్పి ఆయన ఏమాత్రం కూడా ఆ పిల్లవాని మీద కోపపడకుండా, సరే నీ పాపాలు మన్నించబడతాయి, అయితే పాపాలు మన్నించటానికి నీ ఒక పని చేయాలి. ఇదిగో ఈ మన దేవాలయంలో శిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నాడు. నీ పాపాలు మన్నించటానికి నేనిచ్చే పరిహారం ఏమనగా, ఆ శిలువ దగ్గరకు వెళ్ళి ఆ శిలువ క్రింద నీవు మోకరించి నేను చెప్పే మాటలు 3 సార్లు చెప్పు, అదే నీ పాప పరిహారం అని చెప్పాడు. ఈ బాలుడు వెళ్ళాడు. ఓ ఇంత ఈజీ పని 3 సార్లు ఏంటి, నేను ఎన్నిసార్లైనా చెప్పగలుగుతాను అనుకున్నాడు. వెళ్ళి శిలువ వైపు చూశాడు. శిలువ వైపు చూసి మొట్టమొదటిసారి ఈ గురువు చెప్పమన్నటువంటి వాక్యం ఏమనగా, యేసు ప్రభువా, నీవు ఉన్నటువంటి ఈ స్థితి నా కోసం నీవు మరణించావు శిలువ మీద, బట్ ఐ డోంట్ కేర్ ఎ డ్యామ్. అంటే అది నేను పట్టించుకోను, అది నువ్వు చేసిన పని, అది నా వెంట్రుకతో సమానం అన్నట్లుగా చెప్పమన్నాడు. మొదటిసారి బాగానే చెప్పాడు. రెండవసారి చెప్తూ ఉంటే తన కోసం గాయపరచబడినటువంటి పంచగాయాలు కనిపించాయి, తన కోసం ఆయన కార్చినటువంటి రక్తము కనిపించింది, తన కోసం ప్రభువు అనుభవించినటువంటి శ్రమలు కనిపించాయి. రెండవసారి అతి కష్టం మీద మళ్ళీ చెప్పాడు, ప్రభువా నీవు నా కోసం మరణించావు, కానీ నేను దాన్ని పట్టించుకోను. మూడవసారి చెప్పాలని చూచాడు, నోట మాట రాలేదు, కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. వెంటనే ఏడుస్తూ బయటికి వచ్చాడు. వెంటనే జ్ఞానస్నానం స్వీకరించాడు. సెమినరీలోకి వెళ్ళాడు. సెమినరీలోకి వెళ్ళి ఆ తరువాత బిషప్ అయ్యాడు. ఈ బిషప్ గారు చెప్తూ ఉన్నారు, ఆ బాలుడు ఎవరో కాదు, నేనే. అనగా దేవుడు లేడు, దేవుడు ఉన్నా కూడా నేను ఆయన్ను లెక్క చేయను అనేదే పాపం. అందుకే పవిత్రాత్మ దేవుడు ఈ లోకము చేస్తున్నటువంటి పాపాన్ని గురించి మనకు తెలియపరుస్తూ ఉంది. అక్కడ పాప సంకీర్తనంలో గురువు ఏం చెప్పాడు? కేవలం యేసు ప్రభు మీద, శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వైపు చూపించాడు గురువు, అంతే. ఈ బాలుణ్ణి పాప సంకీర్తన విన్న గురువు కేవలం యేసు ప్రభు వైపు మళ్ళించాడు, చూపించాడు. ఈ మిగతా పని అంతా కూడా ఎవరు చేశారు? పవిత్రాత్మ దేవుడు చేశాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని పాపము గురించి తెలియపరచటం. రెండవది నీతిని గురించి, ఎందుకన్నా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను. నీతి అనగా ఏమి? ఈరోజు ప్రపంచం మన సొంత అర్థాలను ఇస్తుంది. ఇది మంచా, ఇది చెడా. నీతి అంటే ఏంటి? మంచి చెడు తేడా తెలుసుకొని మంచిని అనుసరించటమే నీతి. అయితే ఈ గందరగోళ సమాజం ఈరోజు ఏం చేస్తుంది? చెడును చేస్తూ కూడా దానికి మంచి అనేటటువంటి రంగును పూస్తూ ఉంది.
అభం శుభం ఎరుగని కడుపులో ఉన్నటువంటి బిడ్డలను ప్రసవించకముందే అబార్షన్ పేరు మీద చంపివేసి ఇది నా స్వతంత్రం అని తల్లిదండ్రులు చెప్పుకుంటూ చేసే పాపాన్ని స్వతంత్రం అనేటటువంటి ఒక మంచి పనిగా ఈ రోజున చూపిస్తూ ఉంది. అంటే మంచిని చెడుగా, చెడుని మంచుగా తారుమారు చేస్తూ ఉంది ప్రస్తుత మీడియా కూడా. అందుకే మానవుని పరిస్థితి ఏమైతూ ఉంది? ఓడలు బండ్లు, బండులు ఓడలైతుంది ఈ రోజున కరోనా సమయంలో. ఇంతకుముందు మనం చూస్తూ ఉంటాం, మున్సిపాలిటీలో కుక్కలు ఎక్కువ ఉండి కుక్కలు ఊరిలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఒక వ్యాన్ తీసుకొస్తారు. వ్యాన్ తీసుకొచ్చి కుక్కలన్నింటినీ కూడా ఇంజెక్షన్ వేసి ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనందరం కూడా ఇళ్ళ దగ్గర, వాకిలి దగ్గర కూర్చొని చూసేవాళ్ళం కుక్కల వైపు. ఈ రోజున మనుషులను వచ్చి వ్యానుల్లో ఎక్కించుకొని పోతూ ఉంటే కుక్కలు చూస్తున్నాయి మనుషుల వైపు. క్వారంటైన్ చేయడానికి లేదా జబ్బు పడిన వారిని ఈ వైద్య సిబ్బంది, పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కించుకొని పోతూ ఉంటే మనకల్లి ఎవరు చూస్తున్నారు? రోడ్ల మీద నిలబడి కుక్కలు చూస్తూ ఉన్నాయి. అంటే తారుమారైంది పరిస్థితి. మనిషి ఎందుకు ఈ తారుమారైన వ్యవస్థలో జీవిస్తున్నాడంటే మన విలువలను మనం తారుమారు చేస్తూ ఉన్నాం. చెడు చేస్తూనే ఆ చెడుని మంచి అని పిలుస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి మనకు బోధిస్తున్నాడు. ఏమిటి నీతి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేది? 14వ కీర్తన 1-3 వచనాలలో ఈ నీతి అంటే ఏమిటి, దీనికి వ్యతిరేకం అంటే ఏమిటి మనం వింటాం. కీర్తన 14:1-3 వచనాలు. దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయములో తలంతురు, వారు దుష్టులై ఘోర కార్యములు చేయుదురు, మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యను. జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారచూచును. కానీ జనులెల్లరును తప్పుద్రోవ పట్టిరి, ఎల్లరును దుష్టులైరి, మంచిని చేయువాడు ఒక్కడును లేడు. ఏమంటున్నారు? నీతి జీవితం జీవించేవారు ఎవరైనా దొరుకుతారా? జ్ఞానము కలిగి నన్ను పూజించేవారు ఎవరైనా ఉంటారా అని ఆకాశము నుండి దేవుడు మన వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాడట, క్రిందకి పార చూస్తూ ఉన్నాడు. కానీ నీతిమంతుడు ఒక్కడు కూడా దొరకలేదు. కానీ నీతిమంతుడు ఎవరు? ఒక్కడే. లూకాసు వార్త 23:47 వచనంలో సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువును చూచి ఆ శతాధిపతి అన్నాడు, నిశ్చయముగా ఈయన నీతిమంతుడే అని. అందుకే ప్రభు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి పవిత్రాత్మ దేవుడు మనకేం చెప్తున్నారు అనగా, నీతిని గురించి ఎందుకన్నా నేను తండ్రి వద్దకు పోవుచున్నాను. తండ్రి వద్ద ఉన్నటువంటి యేసు ప్రభువే నీతిమంతుడు. ఆయనను మనం తెలుసుకున్నప్పుడు మనం నీతి గురించి కూడా తెలుసుకుంటాము. 3వది పవిత్రాత్మ దేవుడు మనకు తెలియపరచేది తీర్పు గురించి. ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఈ లోకాధిపతి అంటే సైతాను, దేవునికి విరుద్ధమైనటువంటి జనం, దేవుని శక్తిని వ్యతిరేకించేటటువంటి శక్తి ఈ లోకశక్తి. ఈ లోకమునకు తీర్పు, ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 12వ వచనంలో మనం వింటూ ఉన్నాం, కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండును. ప్రతి వ్యక్తికి కూడా తీర్పు విధించబడుతూ ఉంది. మనందరం దేవుని ఎడల మన జీవితం గురించి సమాధానం ఇవ్వాలి, లెక్క చెప్పాలి, తీర్పునకు మనందరం కూడా గురవుతాము అని. ఈ 3 విషయముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, మనకు బోధిస్తాడు, అర్థమయ్యేటట్లు చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని అని ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. పునీత్ అంతోని వారు పరిశుద్ధాత్మను గురించి బోధించినప్పుడు ఒక సంఘటనను చెప్పారు, ఒక ప్రసంగం. ఈ ప్రసంగం ఆయన దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలుసు జరిగినటువంటి సంఘటన. షెడ్రాక్, మిషాక్, అబ్నెదెగో వీరు ముగ్గురు అగ్నిలో వేయబడినప్పుడు జరిగిన సంఘటన. పునీత్ అంతోని వారు ఈ సంఘటనను తీసుకొని
పరిశుద్ధాత్మ ఏ విధముగా ఫలాలనిస్తూ ఉంది అని వివరించారు తన ప్రసంగంలో. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రసంగం అంతోని వారు చెప్పింది. పునీత పాదువాపురి అంతోని వారు ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం గురించి చెప్పినటువంటి బోధ ఏమనగా, ఈ ముగ్గురు వ్యక్తులలో 3 పుణ్యాలున్నాయి. మొట్టమొదటిగా షడ్రాక్ అనగా నా అందమైన వాడా. షడ్రాక్ అన్న మాటకు అర్థం నా అందమైన వాడా. అంటే దీని ద్వారా విరక్తత్వం అనేటటువంటి పుణ్యం మనకు గోచరిస్తూ ఉంది. అందానికి విరక్తత్వానికి సంబంధం. అందుకే షడ్రాక్ ద్వారా విరక్తత్వం అనేటటువంటి పుణ్యం మనం నేర్చుకోవాలి. మిషాక్ అనగా నవ్వటం. కష్టాలలో కూడా నవ్వగలగటం మనకు ఓర్పును నేర్పిస్తూ ఉంది. చూడండి, కొంతమంది ఎన్ని బాధలున్నా కూడా వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. దీని ద్వారా మనకేం అలవాటవుతుంది అనగా ఓర్పు అలవాటవుతూ ఉంది. ఇక 3వది అబ్నెదెగో అనగా మౌనం వహించే సేవకుడు. దీని ద్వారా విధేయత మనకు అలవాటవుతూ ఉంది. షడ్రాక్ ద్వారా విరక్తత్వం, మిషాక్ ద్వారా ఓర్పు, అబ్నెదెగో ద్వారా విధేయత. విరక్తత్వం, ఓర్పు, విధేయత ఈ 3 గుణాలు మనకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మనం అగ్నిలో వేయబడినా కూడా మనం రక్షింపబడతాం. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అని పునీత అంతోని వారు బోధించారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారిని స్మరించేటటువంటి ఈ సమయంలో ఈ 3 సుగుణాలు విరక్తత్వం, ఓర్పు, విధేయత మనలో వచ్చినట్లుగా, దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేటటువంటి పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి మనం గ్రహించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.